జగన్మోహన్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంది షర్మిల. నిన్న ఒక అర్ధగంట వరకు ఖచ్చితంగా అసలు ఆయన చేసిన పాపాలేమిటి, అసలు నువ్వు ఎలాంటి మనిషివి, నువ్వు సిగ్గు శరం గురించి, అదేవిధంగా నమ్మకాలు ఇవన్నీ విలువల గురించి మాట్లాడుతావు, ఏం మనిషివి నువ్వు అని అసలు ఒక అంటే మర్యాదపూర్వకంగా ఇంత మంచిగా తిట్టొచ్చు అని చెప్పేసి నిన్న చాలామందికి అర్థమైంది. ఎందుకంటే ఆయన బూతులు వాడతారు, ఈమె బూతులు ఏమీ వాడకుండా అచ్చ తెలుగులో ఆయనకు మాత్రం కడిగి పారేస్తుందని చెప్పొచ్చు. మీరేమంటారు? ఏమేం చెప్పారు? షర్మిల గారు చూస్తుంటే నెక్స్ట్ రాబోయే రాజకీయాలను అయితే కొంచెం మలుపు తిప్పేలా కనబడుతున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఒకప్పుడు జగన్ గారి పక్కన ఎంతో బలంగా నిలబడి జగన్ నన్ను గెలిపించండి ఇంటింటికి తిరిగి అడుక్కుని మరీ గెలిపించుకుంది ఆవిడ ఖచ్చితంగా జగన్ గారిని. సో మరి అంత చేసిన చెల్లిని, అంత చేసిన తల్లిని పక్కన పెట్టేశారు జగన్ గారు. ఆ కడుపు మంట అనేది ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే అది మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే. మరి జగన్ గారు వాళ్ళని అంత ఏడిపించారు, ఆస్తి ఇవ్వకుండా కానీ ఏదన్నా కానీ. సో అంత చేసినప్పుడు మరి జగన్ గారు ఎందుకు అట్లా వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చిందంటే కేవలం ఆస్తే డిఫరెన్సా, ఇంకేదైనా పర్సనల్ డిఫరెన్సెస్ ఉన్నాయనేది ఎవరికి తెలియదు. బయటకు చెప్పడం మాత్రం తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకుండా గెంటేశాడు అనే విధంగా మాత్రమే తెలుసు అనమాట. మరి అట్లాంటిది జగన్ గారిని అయితే మళ్ళీ షర్మిల గారు వచ్చి విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో అందరూ మాట్లాడుతున్నారు అనమాట. ఆయనకి ఏంటి విషయాలు అన్నప్పుడు సో ఓవరాల్గా వీటికి ఇప్పుడు జగన్ అందరినీ పోగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రవర్తన అలాంటిది. ముందు మమ్మల్ని వదిలేశాడు, తర్వాత నమ్మకస్తులైన పార్టీ వాళ్ళని వదిలేశాడు. సో మొత్తం అందరినీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నమ్మకస్తులు అందరూ పోతున్నారు. అందరూ ఆయన బలమంతా కూడా మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక ఖాళీ చేసిన వాటర్ బాటిల్ అయిపోయాడు. ఎందుకంటే బేసిక్గా ఒక రాజకీయ నాయకుడైనా ముందుగా అతను ఒక మనిషి అన్నాక ఒక వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉండాలి. అది జగన్కి క్యారెక్టర్ లేదు. సో లేకపోవడం వల్లే తను నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో ముందు మేము బయటకు వచ్చేసాం, ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళు గత 5 ఏళ్లలో బాగుపడిన వాళ్ళు కూడా పక్కకు వచ్చేసారంటే చూడండి అతను ఎంత దుర్మార్గుడు, అతను ఎంత క్యారెక్టర్ లేని అతను అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో మరి సొంత చెల్లి ఇలా చెప్పడం అటు వైసీపీ పార్టీలో వాళ్ళకైతే నచ్చలేదు. మరి రాజన్న అభిమానులు అయితే వీళ్ళిద్దరు విడిపోవడాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసికట్టుగా ఉంటే ఒక యూనిటీ అనేది ఉంటుంది, అవతల పార్టీల మీద ప్రతాపం చలాయించవచ్చు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. మరి ఇప్పుడు చెల్లె అడ్డం తిరిగింది, సొంత పార్టీలో వాళ్ళే జగన్కి అడ్డం తిరుగుతున్నారు. నిజంగా ఆయన క్యారెక్టర్ అంతేనా, లేకపోతే ఆయన అట్లా డిఫేమ్ చేయడానికి ఎవరన్నా ట్రై చేస్తున్నారా వీళ్ళందరికీ నెగిటివిటీ పెంచుకుని? సో మరి షర్మిల గారు అయితే ఇంకా చాలా మాటలే అన్నారు. సో బేసిక్గా ఇతను క్యారెక్టర్ లేదు, ఒక ఖాళీ వాటర్ బాటిల్ అని చెప్పడం మాత్రం చాలా హైలైట్ అయినాయి. సో మరి ఆవిడ ఎందుకు అంత ఒకప్పుడు జగన్ అన్న అంటే ప్రాణంగా ఉండే చెల్లెలు ఈరోజు అలా మాట్లాడటానికి కారణం కేవలం ఆస్తేనా? మరి తల్లి కూడా పెద్ద లెటర్ రాసింది. సో జగన్కి మధ్య వీళ్ళ కుటుంబం మధ్య ఎట్లాంటి ఒప్పందాలు జరిగాయి, రాజశేఖర రెడ్డి గారు ఏ ఆస్తులు వీళ్ళ మీద పెట్టారు, ఆ లెటర్ అంతా కూడా చూసిన తర్వాత అయితే జనాలకు క్లారిటీ వచ్చింది. జగన్ గారు ఖచ్చితంగా వీళ్ళు బయట ఉంటే మోసం చేస్తారు, ఈవెన్ తల్లిని కూడా సరే లెక్క చేయడం అనే విషయం అయితే వచ్చేసింది. మరి అలాంటి అతన్ని జనం ఒక 5 ఏళ్ళు ఎలా భరించారు, ఎలా నమ్మారు? నిజంగా క్యారెక్టర్ లేని వాడిని ముఖ్యమంత్రిని చేశారని ఆపోజిట్ పార్టీ వాళ్ళు చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. ఇప్పుడు సొంత చెల్లి ఆధారాలతో సహా మాట్లాడుతుంటే ఇంకా దాన్ని జనం నమ్మక తప్పట్లేదు.